హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మీకు ఒక మంచి టిప్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చెప్పే టిప్ వచ్చేసి హార్పిక్తో అయితే చెప్తున్నానండి. మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. దీనికోసం మనం వేరే ఏమీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. హార్పిక్ అండ్ న్యూస్ పేపర్ రెండు ఉంటే చాలు. మనకు ఇంట్లో ఉన్న ఏ జిడ్డు మురికైనా కూడా మాయమైపోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు. దీనికోసం ముందుగా నేనైతే మనకు పనికిరాని బౌల్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనకు బిర్యానీ బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఇంట్లో యూజ్ చేయడానికి ఉండదు కాబట్టి ఆ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇంట్లో న్యూస్ పేపర్ లేదు కాబట్టి పిల్లల బుక్ దగ్గర ఉన్న పేపర్ అయితే తీసుకుంటున్నానండి. బట్ దీనికంటే కూడా మనకు న్యూస్ పేపర్ తీసుకుంటేనే తొందరగా అయితే జిడ్డు అయితే పోతుందండి. సో మీరు ఇంట్లో కనుక న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్కే ప్రిపేర్ అయితే ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి నేను బుక్ నుంచి అయితే 2 పేపర్స్ అయితే తీసుకొని వాటిని చిన్నగా ముక్కలుగా చేసి అయితే ఈ బాక్స్లో అయితే వేస్తున్నాను. సో మీ దగ్గర ఉన్న న్యూస్ పేపర్ని కూడా ఇలా అయితే చిన్నగా అయితే మొత్తం ముక్కలుగా చేసేసి అయితే వెయ్యండి. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను కదా, సో మీరు అందరూ లైక్ చేస్తే నాకు కొంచెం వీడియో అనేది పుష్ అవుతుంది. సో మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇక్కడికైతే చిన్నగా అయితే ముక్కలుగా అయితే తీసుకున్న తర్వాత సో మనం దీనికోసం తీసుకునే హార్పిక్ బాటిల్ ఏదైతే ఉంటుందో అదైతే మనం సపరేట్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి మాత్రం సపరేట్గా అయితే తీసుకోండి. కొత్తది, వాష్రూమ్లో వాడింది కాకుండా. సో కొత్తది ఒక హార్పిక్ బాటిల్ అయితే తీసుకోండి మనకి ఇంట్లో వాడడానికి. సో ఇక్కడ వచ్చేసి మనం గ్లౌజ్ కానీ లేకపోతే ఒక కవర్ ఉంటుంది కదండి, సో కూరగాయలతో వస్తుంది మనకు క్యారీ బ్యాగ్ కవరు, సో అదైతే తీసుకోవాలి. గ్లౌజ్ కంటే కూడా ఈ కవర్ అనేది చాలా బెస్ట్ అండి. బట్ ఏంటంటే కవర్ వేసుకున్న తర్వాత ఇంట్లో రబ్బర్ ఉంటుంది కదండి, సో స్వీట్ బాక్సెస్కి అలా వస్తుంది. అటువంటి రబ్బర్ అనేది వేసుకుంటే కవర్ అనేది ఊడిపోకుండా అయితే ఉంటుంది. సో ఇక్కడ రబ్బర్ లేదు కాబట్టి నార్మల్గా నేను చేస్తుంటే అయితే అది ఊరికే చేతి నుంచి అయితే ఊడిపోయి వచ్చేస్తుంది బయటికి. మీ దగ్గర రబ్బర్ ఉంటే రబ్బర్ అనేది వేయండి. సో కవర్ అనేది కరెక్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొద్దిగా హార్పిక్ అనేది అందులో వేసేసి ఇక్కడైతే బాగా కూడా నేను కలుపుతున్నాను. మనం చేతికి కవర్ కానీ గ్లౌజ్ కానీ వేసుకుంటాం కాబట్టి హార్పిక్ని టచ్ చేసినా కూడా మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు. సో అందుకోసమే ఇక్కడ మనం కవర్ కానీ గ్లౌజ్ కానీ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ కొద్దిగా హార్పిక్ వేసి కలిపిన తర్వాత ఇందులో వచ్చేసి మనం కొద్దిగా అయితే వాటర్ పోసి కలపాలండి. దానివల్ల ఆ న్యూస్ పేపర్ అనేది హార్పిక్లో మంచిగా అయితే నానుతుంది. దానివల్ల మనం ఏ జిడ్డునైనా కూడా ఈజీగా అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేనైతే కొద్దిగా వాటర్ తీసుకొని అయితే ఈ బాక్స్లో అయితే వేసి మళ్ళీ ఒకసారి గట్టిగా మిక్స్ అయితే చేసేసానండి. దానివల్ల మంచిగా అయితే పేపర్ అనేది నానిపోతుంది హార్పిక్లో. చూసారు కదా, సో రబ్బర్ వేయకపోతే ఇలా కవర్ అనేది ఊరికి ఊడొచ్చేసి ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకోసమే రబ్బర్ అనేది వేస్తే కరెక్ట్గా అయితే ఉంటుంది. ఇన్ కేసు మీ ఇంట్లో గ్లౌజ్ ఉందంటే గ్లౌజ్ అయినా కూడా వేసి మీరు ట్రై చేయండి. సో ఇలా అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మిక్స్ చేసి పక్క పెట్టేశానండి. న్యూస్ పేపర్ అయితే ఇంకా బాగా అయితే నాని ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది. ఇది కొంచెం పేపరు స్కూల్ బుక్కి సంబంధించింది కాబట్టి కరెక్ట్గా అయితే అనిపించలేదు. ఇక్కడ చూసారు కదండి, మనం వంట చేసే దగ్గర వాళ్ళకైతే ఇలా అయితే చిల్లి పడుతూ ఉంటుంది కదా, సో ఆ మరకలు అనేవి అలాగే ఉండిపోతాయి. సో నేను కొద్ది రోజులు ఇంట్లో లేను కాబట్టి గ్యాస్ దగ్గర కౌంటర్ టాప్ అయితే మొత్తం కూడా ఇలా జిడ్డు పట్టేసి ఉందండి. దానికోసం నేనైతే ఇలా అయితే చేశాను. సో కొద్దిగా మనం ఏదైతే మిశ్రమం ఉందో మిక్స్ చేసింది అది తీసేసి అయితే ఆ పేపర్ మొత్తం కూడా ఇక్కడ రుద్దేయడమే అండి. ఏమీ లేదు, దీనికి స్క్రబ్బర్ అలాంటివి కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఆ కవర్తో మనం ఏదైతే కవర్ వేసుకున్నామో ఆ కవర్ తోటే ఇలా మొత్తం కూడా రుద్దేసుకుంటే సరిపోతుంది. మనం రుద్దుతుంటేనే జిడ్డు అనేది పోతూ ఉంటుందండి, మనకు తెలుస్తూ ఉంటుంది. సో మీరు కూడా గమనించినట్లయితే వీడియోలో ఎక్కడైనా జిడ్డు ఉందనుకోండి, దాని మీద మనం రుద్దుతూ ఉంటే అది రిమూవ్ అయిపోవడం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మొత్తం కూడా గట్టిగా ఒకసారి రుద్దేసి వదిలేయడమే అండి. మళ్ళీ మనం స్క్రబ్బర్తో రుద్దాల్సిన అవసరం అలా ఏమీ కూడా లేదు. ఇలా ఒకసారి మొత్తం కూడా పట్టించేసి నేనైతే ఒక 5 మినిట్స్ అయితే వదిలేసానండి. దానివల్ల ఏదైనా గట్టిగా పట్టుకొని చాలా డేస్ నుంచి ఉన్న జిడ్డు కూడా వెళ్ళడానికి ఉంటుంది అనేసి కొద్దిసేపు అయితే వదిలేసాను. ఆ తర్వాత వచ్చేసి వాటర్తో అయితే మొత్తం కూడా క్లీన్ చేసుకోవడమే అండి. చాలా ఈజీ, ఏమీ లేదు. క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో. సో 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే నేను వాటర్తో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఒక హ్యాండ్తో అయితే మొబైల్ అయితే పట్టుకున్నాను కాబట్టి సో వాటర్ పోస్తూ అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి.
సో చూసారు కదా ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో. టోటల్గా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో లాస్ట్కి అయితే చూపిస్తాను. తప్పకుండా మీకు యూజ్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత అయితే మనకైతే వాల్ మొత్తం కూడా ఇలా కనిపిస్తుంది. చూసారు కదండి ఎంత క్లీన్ అయిపోయిందో. సో ఇంతే అండి, చాలా ఈజీ. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు అయితే వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.